జై శ్రీమన్నారాయణ. ఇది పరమ పవిత్రమైన పుష్పాచల క్షేత్రము. ఈ క్షేత్రము పుష్పగిరి పీఠం కిందకు వస్తుంది. పుష్పగిరి కొండపైన మూల స్వయంభూ శివలింగము పుష్పాచలేశ్వర స్వామి. చుట్టుపక్కల 108 చిన్న చిన్న శివాలయాలు ఉన్నాయి. అవన్నీ కూడా జీర్ణమైపోయి శివలింగాలు కూడా పీకేసి నందులు కూడా పీక అవతలు పడేసి అవన్నీ కూడా జీర్ణావస్థలో రాళ్ళగుట్టల మధ్య ములబొదలో ఉన్నాయి. కొండపైన ఉన్న మూల శివాలయం ఇది. ఈ శివాలయాన్ని కూడా దుండగులు మొత్తం అంతా నిధి నిక్షేపాలు, రంగురాళ్ళు, అలాగే కింద ఇతర లంకి బిందెలు లాంటి నిధి దొరుకుతుందేమో అనేసి పీకేసి ఈ జీర్ణం అయిపోయిన ఆలయాన్ని పూర్తిగా పడగొట్టేసేసి ఈ శివలింగం ఏదైతే ఉంటుందో శివయ్యను కూడా పీకేసి ముళ్ళపొదలో రాళ్ళగుట్టలో పడేసేసి పానవట్టం కూడా పీకేసి ఇదంతా కూడా కంప్లీట్గా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఉండేది. ఇలాంటి పరిస్థితిలో మన అండకొండ రాముడు ఈ ఆలయాన్ని అన్యాగ్రాంతం కాకుండా తిరిగి మరలా పునర్నిర్మించి పూజాధికారులు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ నుండి పర్మిషన్స్ గవర్నమెంట్ నుండి అవన్నీ తీసుకొని ఈ చుట్టూ అంతా శుభ్రం చేపించేసేసి శివలింగం గురించి వెతికి రాళ్ళగుట్టలు, ముళ్ళ పొదలు మొత్తం అంతా సరి చేసి తవ్వి వెతికే ప్రయత్నం చేస్తాము. 2023 జూన్ 17వ తారీఖున మన శివయ్య రాళ్ళగుట్టల్లో అడుగున మనకు మరలా తిరిగి దొరికాడు. పానవట్టం చోట దొరికింది. తిరిగి తీసుకొచ్చి జూన్ 17వ తారీఖున మరలా స్థాపన చేయడం జరిగింది 2023. అప్పటి నుండి కూడా శివలింగము మనం వెతికించి దొరికిన దగ్గర నుండి ఈ రోజు వరకు కూడా మన గోవింద సేవ సంస్థ వైపు నుండి ఆర్థిక సహకారం అందిస్తూ వస్తున్నాము. ప్రతిరోజు కూడా ఇక్కడ నిత్య దీపారాధన, నిత్య పూజలు, నిత్యము నైవేద్యము జరిగే విధంగా బ్రేక్ లేకుండా మనము పూజాధికారులు నిర్వహించుకుంటూ వస్తున్నాము. ఈ ఆలయం నిదానంగా ఇక్కడంతా బండలు వేయించేసేసి కొంచెం గర్భాలయం వరకు స్తంభాలు నిలబెట్టేసేసి గర్భాలయం వరకు కట్టించి చుట్టూ అంతా బండలు పరిపించి దారి కూడా లేని ఈ కొండపైకి సన్నటి కాలిబాట వేయించి పాపము కూలీ పని చేసే వాళ్ళు నడుచుకుంటూ ఈ బండలంతా కొండపైకి మోసుకొచ్చి వేసి ఇంతవరకు కూడా ఈ 3 సంవత్సరాల్లో కొంచెంగా కష్టపడి ఈ శివాలయాన్ని మనం నిర్మించుకున్నామండి. ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఉచితంగా అన్నప్రసాద వితరణ జరుగుతుంది. భక్తులు ఈ మధ్య ఈ ఆలయానికి కాస్త రావడం మొదలెట్టారు. స్వయంభూ లింగము ఇక్కడికి వచ్చి ప్రశాంతమైన వాతావరణంలో ఎంతోమంది భగవంతుడిని ఆరాధించుకుంటూ వస్తున్నారండి. ఈ స్వామి సన్నిధిలో ఉన్నాము. ఈ స్వామి దొరికిన వేళ నేను అనుకున్నా, నాకు 2 కొడుకులు ఉన్నారు, ఇంకో కొడుకు ఉంటే పెంచుతాను కదా. అట్లాగే ఈ స్వామి మనకి రాళ్ల రప్పల్లో ముళ్ళ పొదలో దొరికాడు. ఈ స్వామిని కూడా కొడుకుగా భావించి వాత్సల్య భక్తితోటి పెంచుకుందాము అనే ఉద్దేశంతో 3 ఏళ్ల నుండి నేను ఎప్పుడు కూడా ఆపకుండా గోవింద సేవ నుండి ఆర్థిక సహకారం అందిస్తూనే వస్తున్నాను. ఈ ఆలయానికి వచ్చే భక్తులకి కొండెక్కి వచ్చినప్పుడు ఆకలి వేస్తుంది కాబట్టి వాళ్ళకి అన్నప్రసాదాలు అందించమని, ఆలయంలో పూజలు అవన్నీ కూడా నిర్వహించమని పరమ పూజ్య చిన్నజీయర్ స్వామి వారు కూడా ఈ ఆలయానికి ఆర్థిక సహకారం అందిస్తూ వస్తున్నారు. ఈ మధ్య ఇక్కడికి కాస్త భక్తులు రావడము, ఈ ఉత్సవాలు అవన్నీ కూడా చూడటము, తిరిగి ఆలయము మనం నిలబెట్టగలిగినందుకు చుట్టుపక్కల స్థానికులందరూ కూడా ఆనందించి ఆలయానికి రావడం, భగవంతుడిని సేవించుకోవడం జరుగుతూ ఉంది. నేను ఈ సందర్భంగా ఈ మహాశివరాత్రి పర్వదినాన చెప్పదలిచింది ఒక్కటే, భాగవతుడికి ఎప్పుడు కూడా శివద్వేషం ఉండదు. సర్వం విష్ణుమయం జగత్ అనే ఒక మహావాక్యం పట్టుకొని భగవంతుడిని విశేషంగా ఆరాధిస్తూ ఉంటారు. భగవంతుడు శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి అయితే ఆ సర్వాంతర్యామిలోనే సర్వము ఉన్న భగవంతుడిలోనే ఈ శివుడు కూడా ఉన్నాడు. మనం అందరం కూడా ఉన్నాం కాబట్టి ఎవ్వరికి శివద్వేషం ఉండదండి. శివుడు అంటే కూడా ప్రేమే ఉంటుంది. నాకైతే ఈ పుష్పాచలం స్వామి, ఈ శివయ్య ఎవరైతే ఉన్నారో ఇతని మీద వాత్సల్య భక్తి. నాకు రాళ్ళగుట్టలో దొరికాడు కాబట్టి నా బిడ్డ, నా 3వ కొడుకు అని భావించి నేను సేవించుకుంటూ వస్తున్నాను. దీనికి జీరస్వామి వారు ఆర్థిక సహకారం అందిస్తున్నారు. ఈ ఆలయానికి ఎవరికి శివద్వేషం ఉండదు. సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి అని కూడా శాస్త్రం చెబుతుంది. ఎవరికి ఏ దేవతకి నమస్కరించినా కేశవుడికే చేరుతుంది. ఆ పరాత్పరుడికి నమస్కరిస్తే అందరి దేవతలకి చేరుతుంది అనేది కూడా
మనకి శాస్త్రాల్లో ఉన్న మహావాక్యం. అలాగే విష్ణు సహస్రనామాలలో విశ్వం విష్ణు వశత్కార అని ఆరంభమవుతుంది. విశ్వమంతా కూడా నిండి ఉన్నవాడు విష్ణువు. భగవద్గీత 11వ అధ్యాయంలో విరాట్ రూప దర్శనం కృష్ణ పరమాత్మ చూపించినప్పుడు ఆ విరాట్ స్వరూపుడైన పరమాత్మలోనే శివుడు కూడా ఉన్నాడు. శివుడిని ద్వేషిస్తే నారాయణుడిని ద్వేషించినట్లే. కాబట్టి ఎవ్వరికీ శివద్వేషం ఉండదు. అనవసరంగా చిన్న చిన్న విషయాలు తీసేసి ఒక సాంప్రదాయం మీద ఉన్న కోపంతో ద్వేషంతో రగిలిపోతూ ఇతరులను అవమానిస్తూ నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ వీడియోస్ చేయడము, అమాయకమైన హిందువుని రెచ్చగొట్టే ప్రయత్నం చేయడము ఇది కరెక్ట్ కాదు. ఈ విధంగా ఎవరైతే సాంప్రదాయాల మధ్య విద్వేషాలు పెడుతూ అమాయక హిందువుని రెచ్చగొడుతూ పైకి హిందుత్వ పరిరక్షణ అంటారు, హిందూ ధర్మం ముసుగులో భక్తి ముసుగులో భగవంతుడు సాక్షిగా శివలింగాలు చూపిస్తూ వ్యాపారాలు చేస్తూ గుళ్ళు కట్టి వ్యాపారాలు చేస్తూ ఎవరైతే భగవంతుడి పేరుతో మోసం చేసి హిందుత్వాన్ని బ్రతుకుతున్నారో వాళ్ళ నేను బత్తాయిలు అనడం జరిగింది. భగవంతుడి సాక్షిగా ఇదిగోండి శివలింగం పట్టుకొని నేను చెప్తున్నాను. నేను ఎవరిని బత్తాయిలు అన్నానంటే హిందుత్వం పేరుతోటి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసేవాళ్ళని, హిందువుల్ని కాదు. దీన్ని కూడా ఇష్టం వచ్చినట్లు గుమ్మడికాయ దొంగలు భుజాలు తడుముకుంటూ ప్రవర్తించారు. మరలా చెప్తున్నా, ఎప్పటికీ నేను తీసుకున్న స్టాండ్ పైనే ఉంటా. హిందుత్వ పేరుతో వ్యాపారాలు చేయడం మానేయండి. హిందుత్వము హిందూ ఐక్యత ముసుగుతో సాంప్రదాయాల మధ్య విభేదాలు పెట్టి రెచ్చగొట్టడం మానేయండి. పూజ్య చిన్నజీర స్వామి వారు ఎన్నో శివాలయాలకి ఆర్థిక సహాయం చేశారు. జీర్ణమైపోయిన ఎన్నో శివాలయాలని పరిరక్షించారు. అలాగే వైష్ణవులు ఎన్నో శివాలయాలకి సహకారం అందిస్తూ వస్తున్నారు. ఏదైనా జీర్ణమవుతుంది అంటే వైష్ణవులు ఎంతోమంది డబ్బిస్తున్నారు. ఇప్పుడు ఈ ఆలయానికి లీగల్గా చట్టరీత్యా ఎలాంటి లీగల్గా ప్రొసీడ్ అయ్యి మన ఈ ఆలయం మనం పర్మిషన్ తెచ్చుకొని పూజాధికారులు చేయాలి అనేదానికి పరమ వైష్ణవులైన బీకేఎస్ఆర్ అయ్యంగార్ గారు అలాంటి వాళ్ళు ఎంతోమంది లీగల్గా సపోర్ట్గా నిలబడటం వల్ల ఈరోజు ఇక్కడ శివాలయంలో మనం అనుమతులు తెచ్చుకొని పూజలు చేయగలుగుతున్నాం. అంటే ఎంతోమంది భాగవతులు ఒకటై పరమశివుడికి ఇక్కడ ప్రాచీనమైన ఈ ఆలయం మళ్ళా పునర్నిర్మించి పూజారిగా జరిపిస్తూ ఉంటే బయటకు దారుణంగా ఈ శివుడి పేరు అడ్డం పెట్టుకొని వైష్ణవులు శివద్వేషులు, జీరస్వామి వారు శివద్వేషి, గోవింద శివ సత్యభామ శివద్వేషి ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారంటే విష్ణువు సమతల నుంచి ముందు శివుడే ఒప్పుకోడండి. ఇలాంటి పనికిమాలిన ప్రచారాలు చేస్తే శివుడే ఒప్పుకోడు. గొడవలు ఆపండి. ఒక చిన్న అభిప్రాయం చెప్తే జీరస్వామి వారు ఇష్టం వచ్చినట్లు నోటికి వచ్చినట్లు అభిప్రాయానికి సంబంధం లేకుండా జీరస్వామి వారి శబద్వేషి అని, రియల్ ఎస్టేట్ వ్యాపారం అని, కోట్లని ఇంకా గలీజ్గా ఇష్టం వచ్చినట్టు సందర్భం లేకుండా నోటికి వచ్చింది మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి వారి శిష్యుడికి కోపం రాదా? అంటే మేమేమి మాట్లాడకూడదు, మేమేమి అనకూడదు, మీరైతే అన్నీ అనొచ్చా? కాబట్టి చెప్తున్నా, ఎవరి పట్ల ద్వేషం ఉన్నా సరే అది నారాయణుడి పట్ల ద్వేషమే అవుతుంది. భగవంతుడు విరాట్ పురుషుడైన శ్రీమన్నారాయణుడిలో సకల దేవతలు, సమస్త జగత్తు, సకల ప్రాణికోటి ఆయనలోనే ఉన్నాయి. కాబట్టి శివుడు వేరేగా ఏమీ లేడు, నారాయణుడిలోనే శివుడు ఉన్నాడు. కాబట్టి నాకు ఈయన మీద కూడా ప్రేమ ఉంది. కాబట్టి ఎక్స్ట్రాను మానేయండి. హిందుత్వం పేరుతోటి ఉన్మాదం, హిందుత్వం పేరుతోటి రెచ్చగొట్టుకోవడాలు, హిందూ ఐక్యత పేరుతోటి తెలివిగా సాంప్రదాయాల మధ్య విభేదాలు తీసుకురావడం, ఈ పిచ్చి చేష్టలు చేసిన వాళ్ళని నేను బత్తాయిలు అన్నాను అంటాను కూడా. ఎందుకంటే ఆరెంజ్ కలర్ అడ్డం పెట్టుకొని మోసం చేయడం, దురాగతాలకు పాల్పడటం. పూజ జీరస్వామి వారు ఎప్పుడో చాలా పూర్వమే కైలాస మానసరోవర పరిక్రమ చేసి కైలాస మానసరోవరం పైన బ్రహ్మయజ్ఞం చేసి ఉగ్రబాధం అంతం అవ్వాలి అని చేసి ఒక సంకల్పంతో మహాయజ్ఞం కూడా చేశారు. ఏ పీఠాధిపతులు ఎవరు కైలాస మానసరోవరానికి యాత్ర చేయలేదు ఇటీవల కాలంలో. అలాగే ఎన్నో శివాలయాలు వారు పునరుద్ధరించారు, ఎన్నో శివాలయాలకు వారు వెళ్ళారు. ఏ విధంగా శివద్వేషం అనేసి అమాయకుల్ని రెచ్చగొడతారు. దయచేసి రెచ్చగొట్టుకోవడం మానేయండి. శివుడి సన్నిధిలో మహాశివరాత్రిలో చెప్తున్నాను నేను, ఇలాంటి పిచ్చి చేష్టలు చేస్తే శివుడే ఒప్పుకోడు. మన గోవింద సేవ సంస్థ నుండి, శ్రీరామరాజ్యం అండకొండ రాముడు గారి సంస్థ నుండి చక్కగా పూజ చిన్నజీర స్వామివారి మంగళాశాసనాలతోటి ఈ పుష్పగిరి ఆలయం అత్యంత చారిత్రక ప్రాశస్త్యం కలిగిన, అప్పుడెప్పుడో విద్యారణ్యులు వారి పుష్పగిరి పీఠం స్థాపించారు. ఈ ఆలయాలని అప్పుడే అనేసి మనకి చరిత్ర చెప్తుంది. అప్పటి ఆలయం శివలింగాన్ని తీసుకెళ్లి ముళ్ళ పొదల్లో పడేస్తే
ఈ స్వామిని తీసుకొచ్చి స్థాపించి నాకు ఇంకో బిడ్డ ఉంటే పెంచుతాను, అలాగే నిన్ను కూడా పెంచుకుంటాను అని ఒక వాత్సల్య భక్తితోటి 3 ఏళ్ల నుండి అవిశ్రాంతంగా ఎప్పుడు ఆపకుండా ఇక్కడ ప్రతి మహాశివరాత్రికి ఉత్సవాలు చేసి అన్నదానం చేసి ప్రతిసారి మహాశివరాత్రి వైభవంగా చేస్తున్నాము. ఈ ఆలయాన్ని ఇంకా వృద్ధి చేస్తాము. ఈ ఆలయము ఈ ఆంధ్రలో కాశీ క్షేత్రం అంత ప్రశస్తి పొందాలనేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈ ఆలయానికి ఎప్పుడు కూడా గోవింద సేవ సహకారం ఉంటుంది, పూజ చెన్నిజేరు స్వామివారి సహకారం ఉంటుంది, భాగవతోత్తముల సహకారం ఉంటుంది. ఈ ఆలయం చక్కగా అభివృద్ధి చెందాలని చుట్టుపక్కల ఎన్నో అద్భుతమైన శిల్పకళలు కలిగిన ఆలయాలు ఉన్నాయి, ప్రాచీనమైనవి కొన్ని జీర్ణావాసంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా అభివృద్ధి చెంది చక్కగా పర్యాటకులందరూ వచ్చి మనశ్శాంతిగా భగవంతుడు సేవించుకొని భగవంతుడి సాన్నిధ్యంలో గడిపి భగవంతుడిని ధ్యానించి వారి దిగుళ్ళు చీకుచెత్తలు కష్టాలు మరచిపోయి ఆనందంగా జీవనం గడపాలని, అందరూ హిందువులందరూ కూడా వారి వారి సాంప్రదాయాన్ని పాటించుకుంటూ హిందుత్వంలోనే ఉండాలని, మత మార్పిడులు లాంటివి ఆగాలని, దేశం పైన దుష్టులు అన్య మతాల వారి ఉన్మాదము దురాక్రమణలు ఆగాలని, దేశమంతా కూడా సనాతనం స్థాపించబడాలని, గోమాతలు బాగుండాలని, మన దేవాలయాలు బాగుండాలని, మన ఆడపిల్లలు బాగుండాలని, అందరూ బాగుండాలని, ఈ గొడవలు ఆగాలని, ఎవరి సంప్రదాయాలు వాళ్ళు పాటించుకుంటూనే అందరూ హిందుత్వం కోసం కృషి చేయాలని మనస్ఫూర్తిగా శివయ్య సన్నిధిలో మనస్ఫూర్తిగా పరమాత్మని నేను ప్రార్థిస్తున్నాను. కాబట్టి పూజ చేరుస్వామి వారు వారి వైష్ణవ సాంప్రదాయం చక్కగా పాటించుకుంటూనే వారు కష్టపడేది హిందుత్వం కోసమే. ఈ ఆమ్నాయి పీఠాల వారు కష్టపడేది హిందుత్వం కోసమే. ఇతరాత్ర శైవ శాక్తేయ సాంప్రదాయాలలో ఉన్న స్వామీజీలు గురూజీలు ఆ సాంప్రదాయ సాధకులు కష్టపడేది హిందుత్వం కోసం. మన దేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం. ఎవరు కష్టపడినా హిందుత్వం కోసమే, వారి వారి సాంప్రదాయాలు చక్కగా పాటించుకుంటూ అందరూ హిందుత్వం కోసమే కష్టపడతారు. కాబట్టి వారి వారి సాంప్రదాయాలు పాటించుకునే వాళ్ళని పట్టుకొని వీరు వాళ్ళకు పూజ చేయరు, వాళ్ళు వీళ్ళకు పూజ చేయరు, వీళ్ళకి వాళ్ళంటే ద్వేషం, వాళ్ళకి వీళ్ళంటే ద్వేషం, వీళ్ళు చీలికలు చేస్తున్నారు, వీళ్ళు అడ్డుగోడలు కడుతున్నారు, వీళ్ళు గొడవలు చేస్తున్నారు, ఇలా మాట్లాడి మీ వ్యాపారాల కోసం హిందువుల మధ్య గొడవలు పెట్టకండి. సాంప్రదాయంలో ఉన్న వాళ్ళ మధ్య గొడవలు పెట్టకండి. వారి వారి సాంప్రదాయాలు వారు పాటించుకుంటారు, అందరూ హిందుత్వం కోసమే పనిచేస్తారు. ఏ దేవాలయం కూలిపోతుంటే ఏ హిందువులు చూస్తూ ఊరుకోరు. శివాలయాలు కూలిపోతున్న ఊరుకోరు, విష్ణువాలయాలు కూలిపోతున్న ఊరుకోరు, గోమాతలను చంపుతుంటే ఏ హిందువు ఒప్పుకోరు. ఫైనల్గా అందరూ పనిచేసేది హిందుత్వం కోసమే. మన దేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం. ఈ విషయం గుర్తుపెట్టుకొని హిందుత్వ పరిరక్షణ ముసుగులో పిచ్చి గొడవలు చేయకండి. హిందుత్వ పరిరక్షణ ముసుగులో అమాయకుల్ని రెచ్చగొట్టకండి. హిందుత్వ పరిరక్షణ ముసుగులో దేవుడి పేరు అడ్డం పెట్టుకొని, ధర్మం పేరు అడ్డం పెట్టుకొని, దేవాలయాలను అడ్డం పెట్టుకొని వ్యాపారాలు చేసి అమాయకుల్ని చెడగొట్టకండి. సమన్వయంగా మహాశివరాత్రి పరమ పవిత్రమైన పర్వదినాన పరమశివుడు స్వయంభూ పుష్పాచలేశ్వర స్వామి వారి మహాసన్నిధానంలో దాసురాలు ఈ విషయం విన్నపం చేసుకుంటుంది. దయచేసి హిందుత్వంలో గొడవలు తీసుకొచ్చే ప్రయత్నం చేయకండి. వారి వారి సంప్రదాయాలు అందరూ పాటించుకుంటారు, అందరికీ వారి వారి సంప్రదాయం ఇష్టమే. అలా అని ఎవరిపైన ద్వేషం ఉండదు. ఏదైనా సరే అడ్డం పెట్టుకుని వ్యాపారాలు చేసేవాళ్ళు ఉంటే నిలదీసి అడుగుతాం. అడిగామంటే హిందువుల పైన ద్వేషమని కాదు, హిందుత్వం పైన కోపమని కాదు. కాబట్టి ఇది నేను సెలవు తీసుకుంటున్నాను. పరమశివుడు అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. నా 3వ కొడుకు చల్లగా ఉండాలని, ఈ ఆలయము వృద్ధి చెందాలని మనస్ఫూర్తి అందరూ కూడా కోరుకోండి. ఈ శివాలయము ఇంకొక కాశీ క్షేత్రంలో విరాజిల్లాలి. ఈ వెనక పంచనది సంగమం ఉంది, పరమ పవిత్రమైన క్షేత్రము. ఇక్కడ ఉన్న ఆలయాలన్నీ కూడా తిరిగి పునర్వైభవానికి నోచుకోవాలని, గొప్పగా ప్రఖ్యాతి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వస్తి. హర హర మహాదేవ. జై శ్రీమన్నారాయణ.